హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. ఈ వీడియో వచ్చేసి ఎడే ఇన్ మై లైఫ్ ఇన్ బెంగళూరు అనమాట. సో ప్రెసెంట్ అయితే నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను పీజీలో స్టే చేస్తున్నాను. సో ఇవాళ డేలో ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది మీరు వీడియోలో చూసేయండి. సో నాకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 5 to 2 అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5కే ఎందుకని చెప్పేసి 9కి అలా స్టార్ట్ అవుతాను ఆఫీస్కి. సో ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే టైం అయింది. ఇంకా ఇక్కడైతే మాకు పూరి పెట్టారనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. పిట్లా కర్రీ అనమాట ఇది. నేను అసలు ఎప్పుడు పీజీలో స్టే చేయలేదు. సో ఫుడ్ ఎలా ఉంటుంది, కొంచెం ప్రాబ్లం అవుతుందేమో, నాకు నచ్చదేమో అనుకున్నాను. బట్ నేను ఉంటున్న పీజీలో అయితే టేస్ట్ అయితే లైక్ ఫుడ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారనమాట. సో ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఉంటున్న పీజీ నుంచి మా ఆఫీస్ అయితే జస్ట్ 1.5 కిలోమీటర్స్ అనమాట. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇలా నడుచుకుంటూ ఆఫీస్కి అయితే వచ్చేసాము. సో 9కి అలా అయితే ఆఫీస్కి రీచ్ అయిపోయామన్నమాట మేము. సో ఇంకా ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే ఉండాల్సి వస్తుంది ఆఫీస్లో. బిల్డింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇంకా మన పక్కన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి అలా మాట్లాడుకుంటూ వర్క్ అయితే చేస్తానన్నమాట. నాకు యాక్చువల్గా వాష్రూమ్లో ఈ మిర్రర్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ ఈ మిర్రర్ దగ్గర దిగుతూ ఉంటాను. సో లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా నేను మా బిల్డింగ్ నుంచి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. బిల్డింగ్లో ఫుడ్ కోర్ట్ ఉండదు. సో సపరేట్ బిల్డింగ్ అంటూ ఉంటుంది ఫుడ్ కోర్ట్కి. సో ఆ బిల్డింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో లంచ్కి వెళ్ళే టైంలో మాకు ఇవైతే కనిపించాయి. సో ఇంకా నేనైతే కుర్కురే, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే లేస్ ఇలా తీసుకున్నాము. సో చెప్పాను కదా, ఫుడ్ కోర్ట్కి సపరేట్ బిల్డింగ్ ఉంటుందని చెప్పేసి. సో అది సపరేట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. అండ్ లంచ్లోకి అయితే నేను ఆల్రెడీ పీజీలో నుంచి బాక్స్ తెచ్చుకున్నాను అనమాట. మార్నింగ్ పూరి, ఇంకా మనకి లంచ్ బాక్స్లోకి వాళ్ళు ఒక ఫ్రైడ్ రైస్ అలా చేస్తారనమాట ఎవ్రీడే. సో అది బాక్స్లో పెట్టేసుకొని వచ్చేసాను. అండ్ నేను మళ్ళీ పీజీకి వెళ్ళేసరికి అక్కడ ఫుడ్ ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను బాక్స్లో అయితే పెట్టుకొని వచ్చాను. అండ్ ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను, ఇంకా చేయలేదు బట్ చేస్తాను. ఇన్ కేస్ నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. షిఫ్ట్ అయిపోయిన వెంటనే ఇంకా పీజీకి అయితే వచ్చేసానమాట. సో కింద ఇంకా హాస్టల్లో బటర్ మిల్క్ అయితే ఉంది. సో ఇంకా టమ్లర్లో తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి సపరేట్ ఫ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కుదిరినప్పుడు మా ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ప్రెజెంట్ అయితే నేను ఆ టమ్లర్లో బటర్ మిల్క్ అయితే ఉందన్నమాట. సో నైట్ వచ్చేసి మాకేం పెట్టారంటే ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేశారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. డిన్నర్ ఫినిష్ చేసుకున్నాక ఫ్రెండ్స్తో కలిసి నేను హిట్ 3 మూవీకి అయితే వెళ్ళాను. మూవీకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఫుల్ వర్షం పడింది బెంగళూరులో. నాకైతే మూవీ బాగానే అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌమ్య వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.